జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గోసపడి సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎంతో గోసపడి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడి సాధించిన మన బాపు కేసీఆర్ గారి ఇది ఫలితం. ఆయన ఆయన కలల ఫలితం. ఎంతోమంది పెద్దలు, జయశంకర్ సారు, మన అమరవీరులు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అని మాట్లాడుకునేలాగా తీర్చిదిద్దిన ఈ తెలంగాణలో ఇప్పుడు దొంగలు పడ్డారు. అంటే ప్రజలందరినీ కూడా అబద్ధపు మాటలతో, అబద్ధపు ప్రాపగాండాతో వాళ్ళ మైండ్లలో ఒక విషం నింపి ఒక మార్పు కావాలి అనే ఒక నినాదంతో ఒక మార్పు తెచ్చుకున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్కరు ఇంటింటి గ్రామాన ఇంటింట్లో కూడా ఫీల్ అవుతున్నారు. మేము తప్పు చేశాము, నిజంగానే మేము కేసీఆర్ సార్ని వదులుకొని తప్పు చేశాము, మేము మళ్ళీ ఇలాంటి తప్పు చేయము, మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ రోజులు గడుస్తాయి, మళ్ళీ ఎప్పుడెప్పుడు మా సార్ వస్తారు, మా కేసీఆర్ మా బాపు వస్తారు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడెప్పుడు కలకలలాడుతుంది అని ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంట? చెప్తూనే ఉన్నాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పరిపాలన దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఈ పాలనలో సంతోషంగా లేరు, ఏ ఒక్కరు కూడా సుభిక్షంగా లేరు. పంటలు పండట్లేదు, రోడ్ల మీద రాసులు పోసుకొని రైతులు గోసపడుతున్నారు, గోసపడుతున్నారు. నీళ్లు సరిగ్గా నీళ్ళు ఇవ్వలేరు, పంటలు కొనలేరు. ఏ పాలన వీళ్ళకు చేత కాదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర గిట ఉందని చెప్పేసి అంటున్నారు. ఎక్కడుంది రేవంత్ రెడ్డి పాత్ర? ఏది ఒక్క ఫోటో చూపిమనండి. అంటే పాత్ర ఉంది, తెలంగాణ రావద్దు అని చేసిన ఉద్యమంలో పాత్ర ఉంది రేవంత్ రెడ్డిది. గన్నుల పాత్ర ఉంది, గన్నుతోటి కాలుస్తా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళను అని బెదిరించిన పాత్ర రేవంత్ రెడ్డిది ఉంది. అంటే అప్పుడు సమైక్య పాలనలో సమైక్యవాదులతో తెలంగాణ బిడ్డ అయ్యుండి కూడా వాళ్ళ పాలనలో వాళ్ళతోటి కుమ్మక్కయి వాళ్ళతో చేతులు గడిపి మన తెలంగాణని నిజంగా అన్యాయం చేసిన ఒక దొంగని ఈరోజు మేము సీటు మీద, గద్దె మీద కూర్చోబెట్టినాం. మేము తప్పు చేసినామని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా ఫీల్ అవుతున్నారు.